వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. టీఎస్ ఎంసెట్లో భాగంగా ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అసలు బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి, ఇంటేక్ అంతా, మరియు 2024 కౌన్సిలింగ్ పరంగా ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అదేనండి టీజీఏపీ సెట్. మరి ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నందుకు ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక వివరాల్లోకి వెళ్ళగా ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ క్యాంపస్, కాలేజ్ ఎంసెట్ కోడ్ ఏసీఈజీ. ఓకే, ఓయూ రీజన్లో ఉంటుంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. మనకి 2007లో ఈ యొక్క కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. ఇక్కడ మనకి టోటల్గా 9 బ్రాంచెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. బ్రాంచ్ కోడ్ మరియు బ్రాంచెస్ అండ్ అదేవిధంగా కన్వీనర్ కోట కింద ఉన్న సీట్స్ మరియు కాలేజ్ ఫీ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. 1,10,000 కాలేజ్ ఫీ పర్ ఇయర్, సెమిస్టర్ కాదు, పర్ ఇయర్ ఫీ 1,10,000. అండ్ చాలామంది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ నాకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ అడుగుతున్నారు అనమాట. ప్రతి కాలేజ్ యొక్క ఎగ్జాక్ట్ బ్రాంచెస్ ఏమున్నాయి, సీట్ కౌంట్ ఎంత, ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాం. సివిల్, సిఎస్సి విత్ డేటా సైన్స్, సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, మరియు సిఎస్సి ఐఓటీ, ఈసీఈ, త్రిబుల్ ఐటీ, మెకానికల్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వాటి యొక్క ఈ యొక్క ఇంటేక్ అనమాట. అన్ని సీట్స్ మాత్రమే ఎంసెట్ ద్వారా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లోనే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుందన్నమాట. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది. మీకు ఇక్కడ ఏసీఈజీ అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ మనం బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. శాంపిల్గా సివిల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. షో అలాట్మెంట్స్. ఇక్కడ చూసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్ పరంగా 46 సీట్స్ అనేవి అలాట్ అయినాయి. ఎన్ని సీట్స్ మొత్తం సివిల్ పరంగా ఉన్నాయి అంటే సివిల్ పరంగా 46 ఉన్నాయి, 46 అనేవి ఫిల్ అయిపోయాయి. ఈ కాలేజీలో సివిల్ పరంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఎలాంటి సీట్స్ అనేవి ఖాళీగా లేవు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజీకి అలాట్ అయితే క్యాన్సిల్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళు ఏమైనా రిపోర్ట్ చేయకపోయినా సరే క్యాన్సిల్ అవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే అఫీషియల్గా మొత్తం ఫిల్ అయిపోయాయి. వాటిలో ఏమైనా క్యాన్సిల్ అయితే మన హోప్ అనమాట. బట్ ఖచ్చితంగా అన్ని మంచి మంచి కాలేజీని కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఏవైతే ఖచ్చితంగా సీట్స్ ఖాళీగా ఉంటాయి అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ ర్యాంకే కాకుండా కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎలా చెక్ చేసుకోవాలని చూపించాం. అండ్ అదేవిధంగా ఇక కట్ ఆఫ్ ర్యాంక్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ర్యాంకు అండ్ అదేవిధంగా నేము మరియు మేలా ఫిమేలా, ఏ క్యాస్టు, ఏ కేటగిరీ కింద వాళ్ళకి సీట్ అలాట్ అయింది అనేది డీటెయిల్గా ఉందన్నమాట. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ర్యాంక్ ఎంత అండ్ మీ ర్యాంక్ కన్నా మంచి ర్యాంకు వచ్చిన వాళ్ళకి కాలేజ్ వాళ్ళు అలాట్ అయిందని చెక్ చేసుకోండి. అలా అలాట్ అయింది అంటే దాన్ని బట్టి మీకు అసలు ఏ సీట్ రాలేదంటే మీరు కౌన్సిలింగ్ సరిగా పెట్టుకోలేని అర్థం. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయినా సరే మంచిగా ట్రై చేయండి. అండ్ అన్ని బ్రాంచెస్ కూడా చూసుకోండి. అండ్ అన్ని కాలేజ్ కూడా చెక్ చేసుకొని మీరు కౌన్సిలింగ్కి వెళ్తే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కాలేజీలో ఏదైనా సీట్స్ ఖాళీగా ఉన్నాయని నాకు తెలిస్తే నేను వాట్సాప్ ఛానల్ అప్డేట్ చేస్తాను. మీరు మన యొక్క వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీ నెంబర్ చాలా సెక్యూరిటీగా ఉంటుంది. గ్రూప్ కాదు అది, ఛానల్. నా నెంబర్ మీకు కనిపిదు, మీ నెంబర్ నాకు కనిపిదు. అదొక వన్ వే కమ్యూనికేషన్ అనమాట. నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. పలానా కాలేజీలో పలానా సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు కౌన్సిలింగ్కి వెళ్తే మీకు హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో ఈ యొక్క అప్డేట్ అనేది ఇస్తున్నాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.